నాకు కొంచెం బిర్యానీ పెడతారా మేడం? బిర్యానీ తిని చాలా రోజులైంది మేడం. ఓ, మీరింకా తినలేదా? ఆగండి, వెళ్ళి తీసుకొస్తాను. హ్మ్. ఇదిగోండి, ఆ! తీసుకోండి. ఇవ్వండి మేడం. చాలా థాంక్స్ మేడం. మిమ్మల్ని అడిగిన వెంటనే ఇలా ఇస్తారని నేనస్సలు అనుకోలేదు మేడం. పర్వాలేదు, ఇందులో ఏముంది? ఆకలిగా ఉందన్నారుగా, వెళ్ళి తినండి. థ్యాంక్ యూ మేడం. మీలాంటి మంచి మనసున్న వాళ్ళని ఇప్పటివరకు చూడలేదు. నేను చాలా అపార్ట్మెంట్‌లో పనిచేశాను మేడం. అక్కడ పనివాడంటే కుక్క కంటే హీనంగా చూసేవాళ్ళు. మీ మనసు చాలా మంచిది మేడం. వస్తాను. ఉమ్, థాంక్స్ మేడం. ఉమ్, వెళ్ళండి. హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! హ్మ్. మేడం, ఉమ్, లోపలికి రావచ్చా? మీరా? రండి. హ్మ్. మేడం ఉమ్, బాక్స్. ఉమ్, మేడం, ఉమ్. మీరిచ్చిన బిర్యానీ చాలా బావుంది మేడం. టేస్ట్ అదిరిపోయింది. నా లైఫ్‌లో ఇలాంటి బిర్యానీ ఎప్పుడూ తినలేదు మేడం. అబ్బబ్బబ్బా! ఏంటి మేడం బిర్యానీ ఇంత అద్భుతంగా చేశారు మీరు. నా జీవితంలో మర్చిపోలేను మేడం. బిర్యానీ చేసే పోటీ పెడితే మీకు ఖచ్చితంగా అవార్డొస్తుంది. నా దగ్గర డబ్బుల్లేవు గానీ, ఉంటే గనక మీకు మంచి గిఫ్ట్ ఇచ్చేవాడిని మేడం. అలాగా? ఓకే, థాంక్యూ. నాకు మీలాగా అమాయకంగా ఉండేవాళ్ళని చూస్తే చాలా ఇష్టం. ఒకే రోజులోనే ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయావ్. మీరు నన్ను కరెక్ట్‌గా అర్థం చేసుకున్నారు మేడం. నేనంతే మేడం. నా వాలకమూ అంతే. మీలాంటి వాళ్ళు పరిచయమైనందుకు నేను చాలా హ్యాపీ మేడం. ఓకే, ఓకే, థాంక్యూ. సర్లే మేడం. కింద నాకు పనుంది. నేను వెళ్ళొస్తాను. హ్మ్. మీ ఇంట్లో ఏదైనా పనుంటే మాత్రం నాకు చెప్పడం మర్చిపోకండి. మార్కెట్‌కి వెళ్ళాలన్నా, మెడికల్ షాపుకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పండి మేడం. ఎందుకంటే నన్ను వాచ్‌మెన్‌గా మాత్రమే కాదు, నన్ను కూడా మీ ఫ్యామిలీలో ఒకళ్ళలా చూడండి మేడం. ఓకేనండి. నాకేదైనా హెల్ప్ అవసరమైతే తప్పకుండా పిలుస్తాను. ఓకే మేడం. హ్మ్. బాయ్ మేడం. బాయ్. బిర్యానీ మాత్రం చాలా బావుంది మేడం. థాంక్స్ అండి. వస్తాను మేడం. ఓకే. వెళ్ళండి. ఓకే.